సింగరేణి గనులను తవ్వే కొద్దీ బొగ్గు ఎలా వెలికి వస్తుందో అవినీతి కూడా అలాగే బయటకు వస్తోంది. నైనీ కోల్ బ్లాక్ టెండర్ల కోసం ప్రభుత్వ పెద్దల మధ్య రచ్చ జాతీయ స్థాయిలో చర్చగా మారింది. కేంద్రం కూడా కమిటీ వేసి విచారణకు పంపింది. ఒకప్పుడు లెస్కు టెండర్లు వేసే కాంట్రాక్టర్లు ఇప్పుడు ఎక్సెస్ కు ఎందుకు వేస్తున్నారు? వాళ్లకు పనులు ఎలా అప్పగిస్తున్నారని కార్మిక సంఘాల నాయకులు సూటిగా ప్రశ్నిస్తున్నారు. ఇంతకీ ఎక్కడెక్కడ అవినీతి జరిగింది? ఎవరెవరికి టెండర్లు దక్కాయి? కార్మిక సంఘాల విమర్శలేంటో ఒకసారి చూడండి. సీఎం రేవంత్ రెడ్డి బావమర్ది సృజన్ రెడ్డికి ఓ టెండర్. మంత్రి కోమటిరెడ్డి సోదరుడు అనిల్ రెడ్డికి మరో టెండర్. కాంగ్రెస్ నేత గండ్రా వెంకటరమణారెడ్డికి ఇంకో టెండర్. చెన్నాడి సుధాకర్ రావు కుటుంబానికి మరో చోట టెండర్. సింగరేణిలో మారిన ట్రెండ్. కాంగ్రెస్ ముద్ర ఉంటేనే టెండర్లు సొంతం. అసలు సింగరేణి సంస్థలో ఏం జరుగుతోంది? బయటి నుంచి చూస్తే బొగ్గే, రాజకీయ నాయకులకు మాత్రం నల్ల బంగారం, కాసుల వర్షం కురిపించే కల్పతరువు. ప్రపంచ స్థాయి సంస్థను, లక్షలాది మందికి ఉపాధినిస్తున్న సంస్థను బతకనివ్వట్లేదనే ఆరోపణలు, బలిపెడుతున్నారనే ఆవేదనలు. ఇంజనీరింగ్ అసోసియేషన్ వాళ్ళకు ఎటువంటి నామినేషన్ కు సంబంధించినటువంటి ఎవరు పోటీలో లేకున్నా కూడా దాన్ని వాయిదా వేయాల్సినటువంటి అవసరం ఉన్నప్పటికీ కూడా ఈరోజు యాజమాన్యం వాయిదా వేయకుండా ఆ టెండర్ ని విక్రమ్ ఇంజనీరింగ్ కన్స్ట్రక్షన్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. మరి ఎందుకు గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి ఎందుకు ఇచ్చారని చెప్పేసి ఈ సందర్భంగా సింగరేణి యాజమాన్యాన్ని ప్రశ్నిస్తున్నాం. ఇన్నాళ్ళు సింగరేణి గనుల్లో ఏం జరుగుతుందో చాలా మందికి తెలియదు. కానీ నైనీ కోల్ బ్లాక్ టెండర్ల కోసం ప్రభుత్వ పెద్దల కీచులాట, రచ్చకెక్కిన గొడవతో ఒక్కసారిగా అందరి అటెన్షన్ ఇటువైపు పడింది. పాత టెండర్లలో ఏం జరిగిందనే ఆసక్తి పెరిగింది. బొగ్గు తవ్వకాల పేరుతో అవినీతి, బంధుప్రీతి పెరిగిందని కార్మిక సంఘాల నాయకుల మాట. మరి భూపాలపల్లిలో ఈ మధ్యలోనే కేటీకే ఓసి విక్రమ్ ఇంజనీరింగ్ కన్స్ట్రక్షన్స్ వాళ్ళు టెండర్లు ఏకపక్షంగా తీసుకోవడం జరిగింది. మరి ఏ లోపాయకార ఒప్పందంతో ఈ ప్రభుత్వాలు ఇట్లా ఇస్తున్నాయి? గతంలో నైని ఓసి బ్లాకులు వాళ్ళకు టెండర్స్ వచ్చినప్పుడు వాళ్ళని రద్దుపరచడం జరిగింది. మరి వీళ్ళది ఎందుకు రద్దుపరచలేరు? మరి ఏ అవినీతి లోపాయకార ఒప్పందంతో ఈ విధంగా మరి చేస్తున్నాయి ప్రభుత్వాలు? నైని కోల్ బ్లాక్ ముందు 9 టెండర్లను పిలిచారు. వాటిలో 8 ఓపెన్ చేశారు. అందులో సగానికి సగం కాంగ్రెస్ నేతల కుటుంబాలకే దక్కాయి. అది కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొలువుదీరిన తర్వాతే. వాటిలో తొలి 2 మినహా మిగతా 6 ఎక్సెస్ కు కోట్ చేశారు. వాటిని పరిశీలిస్తే కొత్తగూడెం ప్రాంతంలోని వెంకటేష్ కని సీఎం బావమర్ది సృజన్ రెడ్డి కంపెనీకి వెళ్లింది. ఆర్జీఓసీపీ 3 ఫేజ్ 2 మంత్రి కోమటిరెడ్డి సోదరుడు అనిల్ రెడ్డి సొంతమైంది. ఆర్జీఓసీ2 ఎక్స్టెన్షన్ కాంగ్రెస్ నాయకుడు చెన్నాడి సుధాకర్ రావు కుటుంబానికి వెళ్లింది. ఎస్ఆర్పీ ఓసీ2 కాంగ్రెస్ నేత గండ్ర వెంకటరమణారెడ్డి జాయింట్ వెంచర్ చేతికి చిక్కింది. మిగతా 4 టెండర్ల వెనుక ప్రభుత్వాధినేతల మద్దతుందనే విమర్శలు. ఇది బంధుప్రీతి కాక మరేమిటి? టెండర్లలో ఎక్సెస్ కు ఇవ్వాల్సిన అవసరం ఏమిటని కార్మిక సంఘాల నాయకుల సూటి ప్రశ్న. కార్పొరేట్లకు లేదా తమకు అనుకూలమైనటువంటి వాళ్లకు బొగ్గు గనులను కట్టపెట్టడానికి సైట్ విజిటింగ్ పేరుతోటి ఒక విధానం తీసుకొచ్చింది. ఇప్పటికే నైనీ బ్లాక్ మీద దుమారం రేగడంతో దాంట్లో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి, అదే రకంగా ఉప ముఖ్యమంత్రి, ఇంకా వాళ్ళకు సంబంధించిన అనుయాయులు దాన్ని కార్పొరేట్లకు లేదా వాళ్ళకు అనుకూలమైన వాళ్ళకు అప్పచెప్పడానికి చూస్తున్నారనేది దాని మీద వివాదం తలెత్తింది. దాని మీద ఆందోళనలు జరగడంతో దానికి వెనక్కు తగ్గింది. అది సైట్ ఏదైతే ఉన్నదో దాన్ని మేము చేయము ఇప్పుడు అనేది దాన్ని తాత్కాలికంగా వాయిదా వేసినట్టుగా చెప్తున్నారు. కానీ మిగతా గనుల పరిస్థితి ఏంది? అసలు సింగరేణిలో ప్రైవేటు వారికి పనులు అప్పగించాల్సిన అవసరం ఏముంది? సంస్థ దగ్గర అన్నీ ఉన్నాయి. లేటెస్ట్ మెషినరీ ఉంది, మంచి ఆపరేటర్స్ ఉన్నారు, క్వాలిటీ మ్యాన్ పవర్ పనిచేస్తున్నారు. రెవెన్యూ పరంగా, ఎంప్లాయ్మెంట్ పరంగా దేశంలోనే ది బెస్ట్ మైన్స్ సింగరేణి. ఇలాంటి చోట పనులను ప్రైవేట్ వాళ్లకు, అందులోనూ ఎక్సెస్ కు ఎందుకు ఇచ్చారు? అదే అసలు ప్రశ్న. గతంలో సింగరేణిలో బొగ్గు లభ్యతపై సర్వే జరిగింది. 185 అండర్ గ్రౌండ్ బావులను తెరవచ్చని తేల్చారు. కానీ ఇప్పుడంతా ఓపెన్ కాస్టులపైనే పడ్డారు. కాంట్రాక్టు సంస్థల ఆదాయం కోసమే ఇదంతా చేస్తున్నారనే అనుమానాలున్నాయి.
మన అనుకునే వారికి పనులు అప్పగించడం కోసమే సైట్ విజిట్ పేరుతో కొత్త నిబంధన తెచ్చారని కార్మిక సంఘాల ఆరోపణ. భూపాలపల్లి కోల్ బెల్ట్ ఏరియాకి సంబంధించి ఈరోజు అండర్ గ్రౌండ్ సంబంధించినటువంటి ఓసీ 3కి సంబంధించినటువంటి టెండర్లలో ఈరోజు విక్రమ్ రెడ్డి కన్స్ట్రక్షన్ సంబంధించినటువంటి కన్స్ట్రక్షన్ కంపెనీ ఈరోజు టెండర్ దక్కించుకోవడం జరిగింది. ఈ కన్స్ట్రక్షన్ సంబంధించినటువంటి కంపెనీ ఏదైతే ఉందో ఈరోజు ఎటువంటి పోటీ లేకుండానే టెండర్లలో దక్కించుకున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. అంటే గతంలో పోటీ లేనప్పుడు ఈ పోటీకి సంబంధించినటువంటి టెండర్ సంబంధించినటువంటి దీన్ని వాయిదా వేసేటువంటి ప్రక్రియ జరుగుతూ ఉండేది. కానీ ఈసారి అటువంటి వాయిదా వేయకుండానే ఏకంగా ఒకటే పోటీ లేకుండానే వీళ్ళకి కేటాయించడం పట్ల ఉన్నటువంటి మతలాబేంటో ఈరోజు ఇక్కడ భూపాలపల్లి ప్రజానీకానికి దీనికి సంబంధించినటువంటి అందరి కార్మికులకు తెలియనటువంటి పరిస్థితి కనబడతా ఉంది. సైట్ విజిట్ కాన్సెప్ట్ పాతదే, తెలంగాణలో పెట్టిన మెలికే కొత్తది. దేశవ్యాప్తంగా బొగ్గు గనులను నిర్వహించే అతిపెద్ద సంస్థ కోల్ ఇండియా. సైట్ విజిట్ కు సంబంధించి వాళ్ల నిబంధనలు ఎలా ఉన్నాయో ఓసారి చూడండి. తమిళనాడులోని నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్ ఎన్ఎల్సీ ఇండియా లిమిటెడ్ కూడా సైట్ విజిట్ అంటుంది. వాళ్ల ప్రోఫార్మా ఏంటో చూడండి. కోల్ ఇండియా కానీ ఎన్ఎల్సీ కానీ సైట్ విజిట్ సర్టిఫికేషన్ తప్పనిసరి చేయలేదు. టెండర్ వేసిన వాళ్లదే బాధ్యతగా చెప్పాయి. కానీ తెలంగాణలో మాత్రం అధికారుల సర్టిఫికేషన్ తప్పనిసరి చేయడం వెనుక మతలబేంటి? అవినీత, బంధుప్రీత? కోల్ ఇండియా సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ పరిధిలో ఉంటుంది. సింగరేణి రాష్ట్ర ప్రభుత్వ చేతిలోని ఏసీబీ పరిధిలో ఉంటుంది. అందుకే విచారణలు ఎదుర్కొంటామనే భయం ఎవరికీ లేదని కార్మిక సంఘాల ఆందోళన. విచ్చలవిడిగా అవినీతికి, బంధుప్రీతికి ఇక్కడే ఆస్కారం ఏర్పడిందని చెప్తున్నారు. మరి సైడ్ విజిటింగ్ ఎవరైతే చేస్తారో మరి వాళ్ళే రింగ్ అయ్యి ఇవాళ కాంగ్రెస్ నాయకత్వం, పెద్ద నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి బంధువులు ఇవాళ రింగ్ అయిపోయి మరి సైడ్ విజిటింగ్ విధానం వల్ల ఏమవుతుందంటే ఎవరెవరు చేస్తారో ముందుగానే తెలిసిపోయి వాళ్ళను నయానం భయానంలో చేసి వాళ్ళను బెదిరించు లేకపోతే చేసి ఇచ్చే విధానంతో పాటు అదేవిధంగా 9 బ్లాక్ కావచ్చు, ఇక్కడ ఎస్ఆర్పి కావచ్చు, మరి ఎస్ఆర్పి ఓసీ కావచ్చు, VK7 కావచ్చు, గతంలో ఏదైతే మైనస్ టెండర్లు ఉండేవి, మైనస్ టెండర్లు దాదాపు 10 నుంచి 21% ఉంటే ఇవాళ ఏదైతే ఈ సైడ్ విజిటింగ్ విధానం ద్వారా ప్లస్ 7 నుంచి 10% చేయడం వల్ల మరి గతంలో ఉన్న 10% ఇది కలిపి 17% అవుతుంది. మరి ఇవాళ కాంట్రాక్టర్లు జేబులు నింపించే విధంగా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వము తీసుకున్నది. నైనిక్ కోల్ బ్లాక్ చుట్టూ రాజకీయ రచ్చ దేశవ్యాప్తంగా కంపు కొట్టింది. కాంగ్రెస్ నేతల చేతికి మసి మామూలుగా అంటలేదు. తమ వారికి టెండర్లు కట్టబెట్టేందుకు మంత్రి, ఉప ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి మధ్య 3 ముక్కలాట నడిచిందనే ఆరోపణలు వచ్చాయి. నైనిక్ కోల్ బ్లాక్ టెండర్ల రద్దుకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆదేశాలు ఇవ్వక తప్పలేదు. ఒక్క నైని బ్లాక్ మీదనే కాదు, మొత్తం సింగరేణిపై సమగ్ర దర్యాప్తు జరగాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట. ఏదైతే అక్రమాలు జరుగుతున్నా దాన్ని పూర్తిగా అరికట్టాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను ఈ సందర్భంగా భావిస్తా ఉన్నాను. దీనిపైన మా యొక్క కోల్ సెక్రటరీ కూడా, చీఫ్ సెక్రటరీ గారికి, ఆయన విదేశాల్లో ఉన్నారు కోల్ సెక్రటరీ, ఆయన వచ్చిన తర్వాత ఒక సమగ్రమైనటువంటి ఉత్తరం కూడా చీఫ్ సెక్రటరీ గారికి రాస్తాము. మరి దీనిపైన కేంద్ర ప్రభుత్వము, కేంద్ర మంత్రిగా సింగరేణికి అన్ని రకాల సహాయ సహకారాలు అందించడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ ఈ రకంగా అవినీతి, అక్రమాలతో మరి సింగరేణి భవిష్యత్తును రోడ్డున పడేయొద్దనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తాం. సింగరేణిలో కాంగ్రెస్ ప్రభుత్వం బంధుప్రీతికి పాల్పడినప్పుడు, అవినీతి లేనప్పుడు సిబిఐ విచారణ కోరే దమ్ముందా అని బీఆర్ఎస్ నేతల సవాల్. నైని టెండర్లు రద్దు చేసినప్పుడు పాత టెండర్ల సంగతేంటని కార్మిక నాయకుల ప్రశ్న. గతంలో లెస్కు పడే టెండర్లను ఇప్పుడు ఎక్సెస్ కు కేటాయించి నష్టం కలిగిస్తున్నారని, వాటిని కూడా రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. వేల కోట్లు, వందల కోట్లతో ముడిపడ్డ కోల్ బ్లాక్లలో వీళ్ళెంత పనికిమాలిన నిబంధన పెట్టారంటే, మీరు బిడ్ చేయాలంటే, మీరు పార్టిసిపేట్ చేయాలంటే, టెండర్లో మీరు ఇక్కడ బిడ్ వేయాలి అంటేనే మీరు సైటుకు స్వయంగా వచ్చి సైటు విజిట్ చేసినట్టు సర్టిఫికేట్ తీసుకోవాలి సింగరేణి దగ్గర అని పెట్టినారు. అంటే దీని ఉద్దేశం ఏంది? ప్రపంచంలో ఇప్పుడు ఆస్ట్రేలియా వాడు ఉంటాడు, అమెరికా వాడు ఉంటాడు, వాడు సింగరేణి బిడ్లో పార్టిసిపేట్ చేయాలంటే వాడు స్వయంగా రావాలా, వచ్చి సింగరేణి అధికారులను కాలు పట్టుకొని, వాళ్ళని వేలు పట్టుకొని బతిమలాడి ఆ సర్టిఫికేట్ తీసుకోవాలి సైట్ విజిట్ చేసినా అని.
వీళ్ళు ఏం చేస్తున్నారు, సైట్ విజిట్ రాగానే ఆ కంపెనీ పేరు, మేనేజింగ్ డైరెక్టర్ పేరు, సిఇఓ పేరు, ఫోన్ నంబరు అన్ని రాసుకుంటున్నారు. రాసుకొని సుజన్ రెడ్డి స్వయంగా బెదిరిస్తున్నాడు ఫోన్ చేసి. ఇప్పుడు నైనీ కోల్ బ్లాక్ ఏదైతే నిన్న బట్టి విక్రమార్క గారు రద్దు చేశారో ఆ రద్దు వెనుక ఉన్నది కూడా వాటాల పంచాయతీ మీకు తెలుసు. అట్లాగే ఈ రోజు సింగరేణిలో జరుగుతున్నది కూడా అచ్చంగా ఇదే. సింగరేణి విషయంలో ఎన్నడూ లేనన్ని విమర్శలు, తవ్విన కొద్దీ అవినీతి. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం చేస్తుంది? ప్రభుత్వ పెద్దల ముందున్న మార్గాలేంటి? క్లీన్ చిట్ కోసం ప్రయత్నిస్తారా? కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నట్టు పాత టెండర్లను రద్దు చేస్తారా? నవ్విపోదురుగాక నాకేంటి సిగ్గు అనేలా ముందుకెడతారా? సింగరేణిని బతకనిస్తారా? బలి పెడతారా?